హాస్పిటల్లో మృత్యుతో పోరాడుతున్న అల్లు అర్జున్ అభిమాని శ్రీతేజ్ కుటుంబ సభ్యులను హాస్పిటల్లో కలిసి మనోధైర్యాన్ని అందించి అదే విధంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలియజేసిన లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ 4 లీడర్ లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ ని పరామర్శిస్తున్న ఏ ఒక్కరైనా చనిపోయిన రేవతి కుటుంబాన్ని పలకరించారా? పేదోడికి ఒక న్యాయం పెద్దోడికి ఒక న్యాయం అని నిలదీశారు. వాళ్ళ పేరెంట్స్ని అడిగినాము. బేసికల్గా అది చిన్న పిల్లోడు కాబట్టి ఇన్ఫెక్షన్స్ తోటి ఏదైనా లోపల పోనిస్తలేరు. సో వాళ్ళ పేరెంట్స్ కలిసిండ్రు, వాళ్ళ చిన్న చెల్లెలు కలిసిండ్రు. అయితే బావ పరిస్థితి అయితే ఇంకా కూడా కోలుకోలేదని వాళ్ళు చెప్తున్నారు. సో నేను ఒకటే కోరుకుంటున్నా, సినీ ఇండస్ట్రీ మొత్తం లైన్ కట్టింది అల్లు అర్జున్ ఇంటికి. ఎందుకు ఇడికి రారు? ఏమన్యాయం చేసింది ఆ పిల్లాడు? 4 గంటలు జైలు ఉంటే 4 గంటలు జైలున్న అల్లు అర్జున్ చూడడానికి లైన్ కట్టిరు. ఇప్పుడు 11 రోజులుగా కోమాలు ఉన్నాడు ఆ పిల్లగాడు కూడా అల్లు అర్జున్ ఫ్యానే. మరి ఎందుకు ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి రాదు? ఇండస్ట్రీ ఎందుకు ఆలోచన చేస్తలేదు? ఫిలిం ఇండస్ట్రీ ఆడుకున్నంత ఫ్లో ఇక్కడ ఈ అబ్బాయిని చూడడానికి ఎందుకు రావట్లేదని నా క్వశ్చన్. నేను ఒకటే కోరుతున్నా, ఇప్పుడు రేవతి చనిపోయింది, ఇప్పుడు ఆ పిల్లగాని తెలియదు తల్లి చనిపోయిందని కోమాలు ఉన్నాడు. అల్లు అర్జున్ జైల్లోకి పోయిందని కూడా ఆ పిల్లగాని తెలియదు. ఇవన్నీ కూడా ఆ పిల్లగానికి తెలియదు. కోమలు ఉన్నాడు ఆ పిల్లగాడు. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎవరు రాలేదు సార్, ఓన్లీ మాకు సపోర్ట్ అయితే అందుతుంది, హాస్పిటల్ బిల్లు కానీ ఏదైనా సరే వాళ్ళు చూసుకుంటారని అది వాస్తవంగా చెప్తున్నాను. నేను ఒకటే కోరుకుంటా, ఇది ఇట్లాంటి పరిస్థితులు మంచిది కాదు. ఒక కామన్ మ్యాన్ ప్రాబ్లంలో ఉన్నాడు, ఆ కామన్ మ్యాన్ ని చూడాల్సిన బాధ్యత మనందరికి ఉన్నది. ఒక కామన్ మ్యాన్ చూడలేకపోతే మనం ఏం చేయలేము. వ్యవస్థ ఇట్లనే దిగజారిపోతే 4 గంటలు జైల్లో ఉన్న అల్లు అర్జున్ కోసం ఇంతమంది ఉరుకులాడితే 11 రోజులుగా హాస్పిటల్లో కోమాలున్న శ్రీతేజ కోసం ఎంతమంది రావాలో ఒకసారి ఆలోచన చేయండి. ఒకటేనండి పరిస్థితి. అయితే నేనైతే భగవంతుని కోరుకుంటున్నా, అయ్యప్ప సార్ పూజ పోతున్నా. నేను కోరుకుంటున్నా పిల్లవాడు తొందర బయటికి రావాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా అడిగిన కండిషన్ అయితే ఇంకా అట్లనే ఉంది, ఏం కోలుకోవట్లేదు, సెన్స్ లేదు, పిల్లవాడు మాట్లాడలేకపోతున్నాడు, ఇంకా వెంటిలేటర్ పైన ఉన్నాడని చెప్తున్నారు. ఇదే పద్ధతే నా చెప్పి ఒకసారి ఆలోచన చేయండి. ఇదన్నా సమాజం ఎక్స్పెక్ట్ చేస్తుంది మన నుంచి. మీరు మెసేజ్ ఏమి ఇవ్వాలి? ఏం మెసేజ్ ఇవ్వాలి సొసైటీకి ఇవ్వాల్సిన మెసేజ్ ఏంది? పిల్లగానికి మేము ఉన్నాం భరోసాగా మీరు రావాలి కదా. ఏమైందని అల్లు అర్జున్ ఇంటికి కూర్చుంది నాకు అర్థమైతే లేదు. అప్పటి నుంచి నేను అల్లు అర్జున్ వ్యతిరేకం కాదు, బట్ అట్ ద సేమ్ టైం పిల్లగాని సపోర్ట్ ఉన్నాం. అరే రండి అయ్యా, మీరు వచ్చి ఉన్నామని చెప్పండి సమాజాన్ని. మీ ఫ్యాన్సే మేమందరం, మీ ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యాన్సే మేమందరం కూడా. మేము ఏదో ఒక హీరోకి మేము కూడా ఫ్యానే ఉంటాం కదా. ప్రభుత్వం తరఫున 100% మేము బాధ్యత ఉంటాం. అదే చెప్పడానికి వచ్చిన ఒక జిహెచ్ఎంసీ 4 లీడర్ గా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఖచ్చితంగా పిల్లలకు అండగా ఉంటాం. ఇప్పుడైతే ట్రీట్మెంట్ ఏ ప్రాబ్లం అయినా మేము అండగా ఉంటాం.